అమెరికాలో గత 2.5 దశాబ్దాల్లో ఎన్నడూ చూడనంత నిరుద్యోగ సంక్షోభం ఏర్పడింది. ఎన్నో ఆశలతో ఉన్నత చదువుల కోసం అక్కడికి వెళ్లిన వారిలో వేల మంది మాస్టర్ డిగ్రీ చేత పట్టుకుని తిరగాల్సి వస్తోంది. ఓవైపు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణం వారిని భయపెడుతోంది. మరోవైపు ఉద్యోగం ఎప్పుడొస్తుందో తెలియక తీవ్ర ఆందోళన. 4-5 ఏళ్లుగా ఉద్యోగాలు చేస్తున్న వారిని కూడా సాఫ్ట్వేర్ కంపెనీలు తొలగిస్తున్నాయి. బాధితుల్లో చాలా మంది హోటల్స్లో, ఈ గ్యాస్ స్టేషన్స్లో పనిచేస్తూ మరో ఉద్యోగం కోసం వెతుకుతూ పడరాని పాట్లు పడుతున్నారు. అమెరికాలోని సాఫ్ట్వేర్ కంపెనీల్లో అధిక వేతనాలతో కూడిన ఉద్యోగాలు లభిస్తాయనే నమ్మకంతో మన దేశం నుంచి ప్రతి ఏడాది విద్యార్థులు అక్కడికి వెళ్తుంటారు. ఇలా 2022-23 సంవత్సరంలో దాదాపు 2 లక్షల మంది వెళ్లారు. వీరిలో తెలుగు విద్యార్థులు 45,000 నుంచి 55,000 మంది వరకు ఉంటారని కన్సల్టెన్సీ సంస్థలు చెబుతున్నాయి. అమెరికా వెళుతున్న విద్యార్థుల్లో చాలా మంది ఎంఎస్లో కంప్యూటర్ సైన్స్, దాని అనుబంధ కోర్సులు చదివేందుకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. 2 ఏళ్ల కిందటి వరకు అమెరికాలో ఎంఎస్ చేసిన వారిలో దాదాపు 85% మందికి అక్కడే ఉద్యోగాలు లభించాయి. కోవిడ్ ప్రభావం 2020 సంవత్సరంలో మొదలై 1.5 ఏళ్ల వరకు పైగా కొనసాగింది. 2 సార్లు విధించిన లాక్డౌన్ కారణంగా అమెరికాలోని అన్ని రకాల పరిశ్రమలు కుదేలయ్యాయి. వాటిని రక్షించడానికి అక్కడి ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించడంతో 2021-22లో కంపెనీలకు భారీగా నిధులందాయి. బ్యాంకులు తక్కువ వడ్డీకే వేల కోట్ల రుణాలివ్వడంతో అనేక కంపెనీలు పెద్ద ఎత్తున వాటిని ఉపయోగించుకున్నాయి. ఫలితంగా ఐటీ కంపెనీలకు అనూహ్యంగా ఆర్డర్స్ వచ్చాయి. కంపెనీలు సైతం ఉద్యోగులను అదే స్థాయిలో తీసుకున్నాయి. కోవిడ్ ప్రభావం తగ్గాక అమెరికా ప్రభుత్వం ప్యాకేజీలను నిలిపేసింది. పారిశ్రామిక రంగం మాత్రం పెద్దగా పుంజుకోలేదు. లాక్డౌన్ టైంలో వివిధ సంస్థలు, వ్యక్తులు ఇచ్చినటువంటి రుణాలు తిరిగి వసూలు కాకపోవడంతో బ్యాంకులు కూడా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. దీంతో అవి రుణాలు ఇవ్వడం ఆపేశాయి. అప్పటిదాకా 4% ఉన్న వడ్డీ రేటును గరిష్టంగా 8% పెంచేశాయి. అమెరికా చరిత్రలో వడ్డీ రేట్లు ఎప్పుడూ ఇంత ఎక్కువగా లేవని ఆ దేశస్థులు అంటున్నారు. దీని ప్రభావం పారిశ్రామిక రంగంపై గట్టిగా పడింది. ఈ నేపథ్యంలోనే ఐటీ కంపెనీలకు ఒక్కసారిగా ఆర్డర్లు తగ్గిపోయాయి. చేయాల్సిన పని కంటే మానవ వనరుల సంఖ్య అధికంగా ఉండటంతో ఐటీ కంపెనీలు కోవిడ్ టైంలో చేర్చుకున్న ఉద్యోగులను 2023 మార్చి నుంచి తొలగించడం మొదలుపెట్టాయి. అధిక జీతాలు పొందుతున్న ఉన్నత ఉద్యోగులను భారీగా తొలగించాయి. కొన్ని కంపెనీలు జీతాలను తగ్గించాయి. గతంలో వేల మందికి ఉద్యోగాలిచ్చిన ఐటీ కంపెనీలు ఇప్పుడు వందల సంఖ్యలోనే నియామకాలు చేపడుతున్నాయి. ఈ పరిణామాలన్నీ భారత్ నుంచి వెళ్లిన వారిపై తీవ్రంగా చూపుతోంది. తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లిన వేల మంది ఎంఎస్ పూర్తి చేసినా కూడా ఉద్యోగాలు లభించని సిచ్యువేషన్ ఉంది.